హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం క్లాత్ పైన ట్రేసింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ ఈ ట్రేసింగ్ అనేది ఒక 3 డిఫరెంట్ డిజైన్స్ని మనము ఈ క్లాత్ పై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. అండ్ ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్లో ఎంబ్రాయిడరీ క్లాసెస్ డే 1 నుంచి ఉన్నాయండి. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్, లేదా కమెంట్ సెక్షన్లో నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మనము ట్రేసింగ్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ దానికి మెయిన్గా మనకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి క్లాత్, అలాగే ఈ హూప్ అనేది తీసుకున్నాను. సో ఎంత ఇంచ్ అయినా, అంటే ఎంత సైజులో ఉండే హూప్ అయినా తీసుకోండి. నేను ఇప్పుడు యూజ్ చేసేది 8 ఇంచ్ హూప్ అనమాట. సో ఈ 8 ఇంచ్ హూప్కి ఇలాగ మనం క్లాత్ అనేది, ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ ప్రో సర్కిల్ కావాలన్నమాట. సో మనకి ఫ్లవర్స్ డిజైన్ చేసుకోవడానికి ఈ ప్రో సర్కిల్ యూజ్ చేసి మనం చేస్తాము. ఇప్పుడైతే ఫస్ట్ డిజైన్ సెమీ సర్కిల్లో ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాను అనమాట. సో సెమీ సర్కిల్లో మనకి రావాలి అంటే మనం ప్రాపర్గా మెటీరియల్స్ మంచిగా యూజ్ చేసుకోవాలండి. సో ఫ్లవర్ డిజైన్స్ కోసం నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇందులో డిఫరెంట్ సైజులో ఉండే సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇలా ఈ ప్రో సర్కిల్ని యూజ్ చేసి ఈ విధంగా సెమీ సర్కిల్ అయితే మనం ఇలా డ్రా చేసుకున్నాం అనమాట. సెమీ సర్కిల్లో మనకి ఫ్లవర్ డిజైన్స్ వచ్చేటట్టు ఈ విధంగా మనము ఇలా సర్కిల్స్ అనేది డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ మనం లీవ్స్ అయితే చేద్దాము. సో లీవ్స్ ఏంటంటే ప్రాపర్గా, అంటే మీకు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ పేపర్ మీద మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మంచిగా ప్రాక్టీస్ చేస్తే కనుక ప్రాపర్ షేప్ అనేది మీకు క్లాత్ పైన కూడా మంచిగా వస్తుంది. సో మనము ఈ విధంగా అయితే చేసేసాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రో సర్కిల్ యూజ్ చేసాము. సో ప్రో సర్కిల్లో మనము అది సెమీ సర్కిల్గా వచ్చేటట్టు చూసుకున్నాం అనమాట. ఫస్ట్ కొంచెం ఎక్కువ, అంటే బిగ్ సైజులో ఉండే సర్కిల్ని మనము ఇక్కడ డ్రా చేసుకున్నాము. దాని తర్వాత కొంచెం సైజెస్ అనేవి తగ్గించుకుంటూ వచ్చామన్నమాట. సో టాప్ సైడ్ అలాగే చేసాము, అలాగే బాటమ్ సైడ్ కూడా మనం సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాము.
అండ్ లీవ్స్కి మనం జస్ట్ ఈ విధంగా సింపుల్గా డిజైన్స్ ఇచ్చుకుంటూ వచ్చేసాం అనమాట. సో సింపుల్గా ఒక ఫ్లవర్ డిజైన్ విత్ లీవ్స్తో రావాలి అనుకుంటే మనము ఎక్కువ ప్యాటర్న్స్ అంటే మనకి ఒక ఇమేజ్ అంటూ అవసరం లేదండి. మనకి ప్రో సర్కిల్ యూజ్ చేసి ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్ని మనం క్లాత్ పైన ట్రేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక డిజైన్. సో ఇప్పుడు ఇంకొక డిజైన్ని మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. సో ఇప్పుడు మనము సెకండ్ డిజైన్ వచ్చేసి హార్ట్ డిజైన్ అయితే చేద్దాము. సో హార్ట్ డిజైన్ కూడా మనము మొబైల్స్ నుంచి ఎటువంటి పిక్చర్ డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింటబుల్ డిజైన్స్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇలా కనుక చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి హార్ట్ డిజైన్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను హూప్ మీద థ్రెడ్ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఈ క్లాత్ అనేది మూవ్ అయిపోకూడదు. సో దీన్ని చాలా టైట్గా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ పైన హార్ట్ షేప్ని నేను డిజైన్ చేసుకోవడం కోసము ఈ విధంగా ఫస్ట్ పేపర్ని అయితే హార్ట్ షేప్లో కట్ చేసి తీసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు హార్ట్ డిజైన్ చేయాలనుకున్నా కానీ జస్ట్ సింపుల్గా మనం వీటిని యూజ్ చేసి హార్ట్ డిజైన్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా క్లాత్ పైన హార్ట్ షేప్ డిజైన్ అనేది పెట్టేసి దీని చుట్టూ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ విధంగా క్లాత్ పైన నేను హార్ట్ షేప్ అయితే డిజైన్ చేసేసుకున్నాను. సో దీని మీద మనము ఈ ప్రో సర్కిల్ యూజ్ చేసి ఫ్లవర్స్ కోసం డిజైన్ చేసేద్దాము. సో ఈ విధంగా ఫ్లవర్స్ కోసం నేను సర్కిల్స్ అనేది డ్రా చేసేసాను. నెక్స్ట్ వీటి మీద లీవ్స్ అనేది కూడా డ్రా చేసేద్దాము.
అండ్ చాలామంది నన్ను హీట్ ఎరేజబుల్ పెన్ ఎలా యూజ్ అవుతుంది అనేసి చాలామంది అడిగారనమాట. సో ఆ డౌట్కి ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తున్నానండి. సో మనకి ఎక్కడైనా మనం మిస్టేక్ అయ్యింది, సో కొంచెం రిమూవ్ చేసేసి మళ్ళీ రీడ్రా చేయాలి అనుకున్నప్పుడు మనము ఐరన్ బాక్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో ఐరన్ బాక్స్ ఏంటంటే కొంచెం హీట్ ఎక్కినా కానీ సరిపోతుంది. సో హీట్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడైతే మిస్టేక్ చేసామో సో అక్కడ జస్ట్ ఇలా క్లాత్ పైన పెడితే చాలండి. సో మనకి అక్కడ ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ఎరేజ్ అయిపోయింది. సో మనకి ఇన్విజిబుల్ అయిపోయింది చూసారా పెన్ మార్క్స్. సో ఇప్పుడు ఏంటంటే అగైన్ మళ్ళీ మనము దాన్ని రీకరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మిస్టేక్స్ని మనం ఈజీగా సెట్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఈజీగా ఎటువంటి ప్రింటబుల్ డిజైన్స్ లేకపోయినా కానీ ఈ విధంగా ప్యాటర్న్స్ని మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చండి. సో ఇది ఇవాల్టి వీడియో అయితేను. సో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.